ప్రస్తుతం మనం హుస్నాబాద్లో ఉన్నాం. హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రస్తుతం 11వ వార్డులో ప్రచారం బీజేపీ ప్రచారం కొనసాగుతూ ఉన్నది. మాట్లాడదాం. ఇక్కడ మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. అన్న నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు దొడ్డి శ్రీనివాస్, తాజా మాజా కౌన్సిలర్ 11వ వార్డు. ఓకే, ఎట్లా ఉంది 11వ వార్డులో పరిస్థితి? ఎట్లా ఉంది? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది? 11వ వార్డులో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే 2020 నుండి 2025 వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వచ్చిన పరిస్థితిలో 2020 నాడు నేను గెలిచే పరిస్థితిలో ఈ వార్డులో ప్రధానంగా నీటి సమస్య ఉండే, అలాగే డ్రైనేజీల సమస్య ఉండే. నీటి సమస్యను అన్నింటినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి సహకారంతో 100% పూర్తి చేసి ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించి ఈ వార్డులో భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవగలిగినటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కలిగి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలను కానీ మిగతా అభివృద్ధి పనులను కానీ సీసీ రోడ్లను కానీ అన్నిటి కూడా 100% పూర్తి చేసినాం. విద్యుదీకరణ పనులను కూడా పూర్తి చేసినాం. ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు సంబంధించి ప్రతి సమస్య మీద భారతీయ జనతా పార్టీ పక్షాన మున్సిపల్లో కొట్లాడి ఈ వార్డు అభివృద్ధికి హుస్నాబాద్ పట్టణానికి ఇవాళ 11వ వార్డు మోడల్ వార్డుగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఏ సమస్యలు ఈ వార్డులో? ఈ సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏమి హామీ ఇస్తా ఉన్నారు? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మా వార్డులో రాబోయే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ద్వారా హుస్నాబాద్ మున్సిపాలిటీ అమృత్ పథకంలో చేరబోతోంది. గౌరవ బండి సంజయ్ సారథ్యంలో తప్పకుండా అది చేరినట్టయితే మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సాధిస్తాం. ఎందుకంటే ఈ వాడలో ఉన్నటువంటి ఇరుకు సందులన్నింటి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మాత్రమే వాళ్ళకు సౌకర్యాలు కలుగుతాయి. వాహనాలు రాకపోగలే కానీ మిగతా కూడా రవాణా వ్యవస్థ ఇలా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు కేవలం డ్రైనేజ్ సమస్య మాత్రమే ఉంది. మిగతా సమస్యలు ఏవి కూడా లేవు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అత్యంత తక్కువ నిధులతో ఈ వార్డు అభివృద్ధి గత 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి మరో 10-20 లక్షల 50 లక్షల రూపాయలతో మాత్రమే ఈ వార్డు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. హుస్నాబాద్ గ్రామం ఏర్పడి సుమారు 6 నుంచి 7 మంది సర్పంచుల కాలం, 6 నుంచి 7 మంది వార్డు మెంబర్ల కాలం పూర్తయినప్పటికీ ఒక చిన్న సంధి 5 గిరికల బావి ఉంటుంది. దాని పక్కన ఆ బావిని చెత్తకుండిగా మారితే బావిని పూడ్చివేసినాం. అలాగే ఆ సంధిలోకి సైకిల్ వెళ్ళిన పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ ట్రాక్టర్ వెళ్ళి చెత్త బండి వెళ్ళే పరిస్థితి. వాళ్ళ సొంత కారులో వాళ్ళ ఇంటికి చేరడానికి 50 సంవత్సరాలు పట్టింది. ఆ సమస్యను పరిష్కరించింది భారతీయ జనతా పార్టీ. గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సహకారంతో 14వ ఆర్థిక సంఘం నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం. అలాగే SC/ST సప్లాన్ ద్వారా గౌరవ సంజయ్ కుమార్ గారి ద్వారా మేము సీసీ రోడ్ పూర్తి చేసి ఇవాళ ఆ వార్డు ప్రజలందరికీ కూడా వాళ్ళ సొంత ఇంటి కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రణాళికను ముందు ఇచ్చిన హామీని పూర్తి చేయడం జరిగింది. ఏం పేరు మీ పేరు? ఎట్లా ఉంది పరిస్థితి? ఇది బీజేపీ సిట్టింగ్ సీటు 11వ వార్డు. గత 5 సంవత్సరాల కాలంలో ఈ వార్డులో ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాలు, ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా దాదాపుగా దగ్గరుండి బీజేపీ మరి కౌన్సిలర్గా ఉన్నటువంటి దొడ్డి శ్రీనివాస్ గారు, బండి సంజయ్ కుమార్ గారు సారథ్యం మరి సహకారంతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇదంతా పాతవాడ. గతంలో అంటే హుస్నాబాద్ ప్రారంభమైంది ఇక్కడ, ఇప్పుడంతా విస్తరించి కాలనీలుగా లేకపోతే చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఈ పట్టణం విస్తరించిన ఇది ఓల్డ్ వార్డు కాబట్టి కొద్దిగా సహజంగానే పాత ఊర్లలో ఇరుకు రోడ్లు, డ్రైనేజ్ సమస్య, దోమల సమస్య, పందుల బెడద, రకరకాల మరి ఇబ్బందులతో వార్డు ఉన్నది. అయినా అదంతా ఆ సమస్య తీవ్రంగా ఉన్నట్టు కనబడకుండా మన పాత వార్డు సభ్యులు మంచిగానే కౌన్సిలర్ గారు బాగా పనిచేశారు. ఆ వెలుతురులో ఇది మళ్ళీ బీజేపీ గెలిచేటువంటి అవకాశం పుష్కలంగా కనబడుతుంది. ఎదుటి వ్యక్తులకు ఉన్నటువంటి అర్హతలు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి మరి ప్రణాళిక, దానికంటే ముందు మన బీజేపీ కొత్త సభ్యుడు అంటే ఇప్పుడు కొత్తగా పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలరు అభ్యర్థి మరి బ్రహ్మాండంగా ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఈ వార్డుకు సంబంధించిన వాడు. అదేవిధంగా ఏ రకంగానైనా అభివృద్ధి కొరకు బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో అన్ని విధాలా ఈ వార్డును అభివృద్ధి చేద్దామనేటువంటి ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తి అభ్యర్థి కాబట్టి వారు గెలిచేటువంటి అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. వారికి మరి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మనం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మన హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానా కూడా ఈ వార్డులోనే ఉంటుంది. పాత దవాఖానా ఎట్లా ఉందంటే అంటే స్లాబ్ హైట్ తక్కువ ఉండి రకరకాల అసౌకర్యాలు ఉండే, దాన్ని కూలగొట్టి అదే పక్కన పెద్ద హాస్పిటల్ మాతా శిశు
మరి కేంద్రం కూడా ఏర్పాటు చేయడంలో బండి సంజయ్ కుమార్ గారు పాత్ర ఉంది. అందులో ఈ హుస్నాబాద్ పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అంటే వైద్యం పరంగా వచ్చే అటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో ఈ ఎక్విప్మెంట్ పరికరాలు ఈ అంటే గతంలో పాము గరిచినా కుక్క గరిచినా లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న మరి సమస్యలు వచ్చినా కూడా మనం కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన పోవాల్సినటువంటి అవసరం ఉండే, లేదంటే ఎంజిఎం పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఇవాళ అటువంటి ఒక మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి దాదాపు 2 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అనేక రకాల మరి వైద్య పరికరాలు, అదేవిధంగా స్కానర్లు, ఎక్స్రే మిషన్లు, రకరకాల మరి అవసరమైనటువంటి వాటన్నిటి కూడా బండి సంజయ్ కుమార్ గారు సిఎస్ఆర్ నిధులను ప్రొవైడ్ చేసి ఈ హుస్నాబాద్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మరి డాక్టర్లకు ఈజీగా పేషెంట్లకు అంటే డాక్టర్లకు సులువు డయాగ్నోసిస్ చేయడానికి, పేషెంట్లకు కూడా దూరభారం తగ్గించి తక్కువ సమయంలో మరి మంచి మెరుగైనటువంటి వైద్యం అందించే విధంగా చాలా అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు బండి సంజయ్ కుమార్ గారు అందించడం జరిగింది. ఆ వైద్యశాల కూడా ఇదే మరి వార్డులో ఉంటుంది. ఇది ఒక కేవలం 11వ వార్డును దృష్టిలో పెట్టుకొని కాదు, హుస్నాబాద్ మొత్తం పట్టణ ప్రజలను, హుస్నాబాద్ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ను మరి బాగా ఆధునీకరించడం జరిగింది. కాబట్టి 11వ వార్డు ప్రజలైనా, హుస్నాబాద్ మొత్తం మున్సిపాలిటీ ప్రజలైనా బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉంది. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలు కొద్దిగా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలు లేకపోతే డబ్బులు పెట్టి ఓట్లను కొందామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రీడకు ఇవాళ హుస్నాబాద్లో తెరలేపింది. ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఇప్పటికే ప్రజల్ని ప్రలోభ పెట్టడం, ఓటర్లను మభ్యపెట్టడం, రకరకాల పద్ధతుల్లో భయపెట్టడం లాంటి మరి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు బాజాప్తా ఓటు హక్కు, ఆ ఓటు హక్కును నిరభ్యంతరంగా ఎవడి మరి ఆటంకాలకు ఎవరు ఇబ్బందులు పెట్టినా వాటికి తలొగ్గకుండా బీజేపీకి ఓటు వేస్తే భవిష్యత్తులో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ప్రజలు గమనించవలసిందిగా మరి మనస్ఫూర్తిగా వారి మనవి చేస్తూ ఉన్నాం. చెప్పు, ఎట్లా ఉంది? ఏ పార్టీ అభ్యర్థితో మీకు పోటీ ఉంది? మీ వార్డులో మీరు ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళను ఓటు అడిగినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తూ ఉంది? నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో బండి సంజయ్ గారి బాటలో మేము ముందుకెళ్తున్నాము. ప్రతి ఇంటికి పోయినా బండి సంజయ్ని, నరేంద్ర మోడీ గారిని గుర్తు చేసుకుంటూ ఈసారి బీజేపీ పార్టీకే ఓటేస్తామని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. 11వ వార్డులు ఘన విజయంతో సాధిస్తామని ఆశా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన పరిధిలో చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, ఏదైనా మీ 11వ వార్డుకు సంబంధించి ఏదైనా సమస్యతో పోయి మీరు బండి సంజయ్ని కలిసి ఈ సమస్యకు నిధులు తీసుకొచ్చేంత ఉందా మీకు ఆయన దగ్గర? మాకు ఇప్పుడు వాడవాడలో తిరుగుతుంటే మా పాత కౌన్సిలర్ దొడ్డిసీన్ గారు అన్ని అభివృద్ధి పనులు చేశారు. 2 సమస్యలు, ఒక కాడ బోరు కావాలన్నారు, ఒక ట్యాంక్కి వాటర్ దూరం ఉన్నది, ఆ వాటర్ నింపాలి మాకు అక్కడ బోరేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని బండి సంజయ్ గారి దగ్గర పోయి ఆ సమస్యను తీరుస్తాం. అదిగాక గౌడ కులస్తులకు మేము ఇంతకుముందు అక్కడ 2 బోర్లు వేసినాం, ఆడికి రోడ్ వేసినాం, దాన్ని తార్ రోడ్ వేసి అక్కడ ఒక షెడ్, దేవాలయానికి ఒక షెడ్ వేయాలని వాళ్ళు కోరడం జరిగింది. దాన్ని బండి సంజయ్ గారి సహకారంతో తప్పకుండా గెలిచినాక దాన్ని నిర్ణయిస్తామని కోరుతున్నాం.